2 రోజుల క్రితము విద్యా కమిషను తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించడం జరిగింది. ఈ విద్యా కమిషను రేవంత్ రెడ్డి గారు వేసి విద్యా వ్యవస్థలో మీ సూచనలు, మీ అభిప్రాయాలు, ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి అని చెప్పేసి ఆ విద్యా కమిషన్కి చైర్మన్గా ఆకునూరి మురళి ఒక ఐఏఎస్ని నియమించడం జరిగింది. ఈ ఆకునూరి మురళి కూడా ఐఏఎస్ టాపర్ కాదు, ఈ గ్రూప్ 1కి వెళ్ళి అటు వెళ్ళిండు. ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన అతి తెలివితో ఏం చేసిండు, ఆయన ఏ విధమైన నివేదికను ప్రభుత్వానికి అందించిండు అనే విధంలో ఈ వీడియో చేయబోతున్నా. ఈ వీడియోలో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ ఆకునూరి మురళి అతి తెలివి ఎట్లా ఉంది, ఏ విధంగా నివేదిక ఇచ్చిండు, దాంట్లో ఎలాంటి ఒక పిచ్చి నివేదిక అనాలి దీన్ని. ఇది విద్యా నివేదిక అనద్దు, ఒక పిచ్చి నివేదిక. అన్ని పిచ్చి టాపిక్సే పెట్టిండు, ఇలా పిచ్చి సలహాలు ఇచ్చిండు. ఒకసారి మీరు చూడండి. మెయిన్గా విద్యా కమిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విద్యా కమిషన్లో మనము బ్రిటిష్ వారి కాలం నుండి కొన్ని కమిటీలు తీసుకుందాం. స్లాండర్ కమిషన్, అలా మొత్తం విద్యావేత్తలే ఉన్నారు. హంటర్ కమిషన్, దాంట్లో విద్యావేత్తలు ఉన్నారు. కొటారి కమిషన్, దాంట్లో విద్యావేత్తలే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక విద్యా కమిషన్ పెట్టిన తర్వాత ఆ విద్యా కమిషన్కు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈయన ఆకునూరి మురళి, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన విద్యా ఎడ్యుకేషన్ అంటే ఒక ఇంజనీర్. ఆయన ఒక ఇంజనీరింగ్ చదువు చదివిండు. ఒక ఇంజనీర్ చదువు చదివినోనికి విద్యా వ్యవస్థ పైన పటిష్టమైన ఆలోచన ఉంటుందా? ఒక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలంటే ఒక విద్యావేత్తని పెట్టాలి. విద్యావేత్త అంటే ఆయన పాఠశాల విద్యావేత్తలు అయి ఉండాలా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో ఓ ప్రొఫెసర్ క్యాడరు, ఒక ఆథర్ అంటే ఆయన పాఠ్య పుస్తకాలు రచించిన వాడై ఉండాలి. ఈ విధంగా యూనివర్సిటీ స్థాయి వ్యక్తులను, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని ఒక విద్యావేత్తగా పరిగణిస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే మన హరగోపాల్ సారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఒక విద్యావేత్తలు. ఒక చొక్కా రామయ్య లాంటి వాళ్ళు ఒక విద్యావేత్తలు. వీళ్ళకు విద్య పైన సమూలమైన ఆలోచన, జ్ఞానం, పరిజ్ఞానం ఉంటుంది. మరి ఆకునూరి మురళి అంటోనికి ఏమున్నది? వాడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి రేవంత్ రెడ్డిని పొగిడి, రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి నిరుద్యోగ సోదరుల ఓట్లన్నిటిని కూడా కాంగ్రెస్ సైడు పోలరైజేషన్ చేసిన వాడు ఈ ఆకునూరి మురళి అంటాడు. వీడేం చేసిండు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా కేవలము సంవత్సరానికి 2 గ్రూప్ 1లు, సంవత్సరానికి 2 గ్రూప్ 2లు, సంవత్సరానికి 2 డిఎస్సీలు ఉంటాయని చెప్పి ఆ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచినోడు వీడు ఆకునూరి మురళి. ఈ ఆకునూరి మురళి అనేటోడు ఈరోజు తన విద్యా కమిషన్గా ఉండి ఆయన ఇచ్చిన నివేదికలో ఏమున్నదంటే డిఎస్సి అనేది నోటిఫికేషన్ వేయద్దట. చూడండి మిత్రులారా, వీని మాటలు వినండి. డిఎస్సిగా నోటిఫికేషన్ వేయద్దు. టీచర్ అనేవి ప్రత్యక్ష నియామకాలు వద్దు. టీచర్లు అనే వారిని కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకోవాలి. ఇప్పుడున్న టీచర్ల యొక్క శాలరీసు హై లెవెల్ శాలరీస్ ఉన్నాయి. వీని కళ్ళమంటేషం చూడండి. నిజంగా ఒక ఐఏఎస్ వాళ్ళ కళ్ళమంటేషం ఎట్లుంటుందంటే వాళ్ళ జీతభత్యాలు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటాయి. వాళ్ళ కింద పనిచేసే స్లీపర్ స్థాయి వాళ్ళు అంటే ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జీతాలు 1 లక్ష రూపాయలు వచ్చిన వీళ్ళు ఓర్చుకోరు. నేను చాలా దిక్కులో చూసిన, చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు చెప్పే వాళ్ళ మాటలు విన్నా. ఈ ఐఏఎస్ క్యాడర్ వాళ్ళకి ఎట్లుంటుందంటే వాళ్ళ కింద పనిచేసేటోనికి వాళ్ళకంటే ఎక్కువ సాలరీ పుసుక్కుని వచ్చిన సర్వీస్ని బట్టి ఇంకా తట్టుకోలేరు. మొన్న చూసినారు కదా, ఒక విద్యుత్ శాఖలో ఒక స్లీపర్, ఒక ముసలాయన, ఆయన రిటైర్మెంట్కు దగ్గరకు వచ్చిండనే ఆయన జీతం ఆట 2.5 లక్షల ఆట. దాన్ని స్వయంగా మన ప్రభుత్వ సిఎస్ ఇప్పుడు ఎవరున్నారో ఆయన అన్నాడు కదా, ఐఏఎస్ల కంటే ఎక్కువగా ప్రభుత్వంలో స్లీపర్ పోస్టులకు జీతము 2,50,000 అంటారు. అవును, ఆయన కష్టపడి ఒక స్లీపర్ స్థాయిని ఊడ్చుకుంటా ఆయన చదువు లేదు, ప్రమోషన్ లేదు, ఏం లేదు. కానీ ఆయన యొక్క సర్వీస్లో భాగంగా పిఆర్సీలు పెరిగినందుకు ఆయనకు 2,50,000 జీతం అవుతాను. తప్పేంది? ఆయన న్యాయబద్ధంగా ఆయన ట్యాక్స్ పేయర్. ఆయన 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ గవర్నమెంట్కి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. దాంట్లో తప్పేంది? ఆయన మీ లెక్క ఐఏఎస్లో లెక్క మీ లెక్క పూర్వం కథలు పడతలేడు కదా, కమిషన్లు కొడతలేడు కదా, మీ లంచాలు తీసుకోరు కదా. ఇదంతా ఎందుకు? ఒక సామాన్యమైన లో క్యాడర్ ఉన్న ఉద్యోగుల పైన మీ ఐఏఎస్ల పెత్తనం ఏంది? మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ఆకునూరి మురళి అంటోడు చెప్తుండు కదా, డిఎస్సి అనేది వెయ్యొద్దట. గవర్నమెంట్ టీచర్ పోస్టుల కాట ఇక నుండి అంటే పాత టీచర్లకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కొత్త టీచర్ రిక్రూట్మెంట్ అయ్యేటోళ్ళనట
కాంట్రాక్టుడ్ బేస్న 5 సంవత్సరాల కాంట్రాక్ట్ బేస్న తీసుకోవాలట. మళ్ళీ వాళ్ళకు ప్రొబిషన్ పీరియడ్ అనేది 2 సంవత్సరాలు కాదట, 3 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ పెట్టాలట. వాళ్ళకట ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళలో టీచింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి అని అట ఒకటి టెస్ట్ పెట్టాలట. వాళ్ళ ఇంటెలిజెన్స్కి ఒక టెస్ట్ పెట్టాలట. ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళనే ఈ కాంట్రాక్ట్ టీచర్లుగా కొనసాగించాలి, లేదంటే వాళ్ళని ఇంటికి పంపించాలి. ఇక వీనికంటే పెద్ద మొగడు ఉన్నాడా అండి? ఇది ఒక విద్యా కమిషన్ సూచించే అభిప్రాయాలు. సిగ్గుండాలి. ఒక విద్యా కమిషన్ ఎలాంటి అభిప్రాయాలు చూపించాలి? ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ వ్యవస్థను బిల్డ్ చేయడానికి నీ సలహాలు ఇవ్వు. కానీ టీచర్ల మీద ఎందుకు పడ్డవరా నువ్వు? టీచర్ల కాట జీతభత్యాలు అధికంగా ఉన్నాయట మార్కెట్లో. అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్ల కంటే సాలరీస్ కంటే గవర్నమెంట్ టీచర్స్ సాలరీస్ మార్కెట్ రేట్ల కంటే మార్కెట్ సాలరీస్ కంటే ఎక్కువ ఉన్నాయి. వీనికి కంటగింపు చూసిర్రా? టీచర్స్ సంఘాలు బగ్గుమంటనే ఆకునూరు మురళి గాని పైన. వాడు ఒక పెద్ద దద్దమ్మ డట్టి ఫెలో. వాడు నిరుద్యోగులందరినీ నిజం చెప్తున్నా మిత్రులారా, మిమ్మల్ని అందరినీ రాంగ్ గైడెన్స్ పట్టించి మీ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వేయించి ఈరోజు ఉద్యోగులకు నోటిఫికేషన్ లేవు మాట్లాడరా అంటే మాట్లాడుతాడా? ఈయనే కానీ కోదండరామ్ కానీ మాట్లాడుతాడా? మళ్ళా పోను ఏమంటాడంటే ఎడ్యుకేషన్ విధానంలో నాట మిత్రులారా చూడండి, మనము ఫస్ట్ క్లాస్కి వెళ్ళి 10th వరకు చదువుతాం. 10thలో మనకు బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మెడిసిన్ సైడ్ పోవాలనుకుంటే మెడిసిన్ సైడ్ పోతాడు, ఇంజనీరింగ్ సైడ్ పోవాలంటే ఇంజనీరింగ్ సైడ్ పోతాడు, ఇక అగ్రికల్చర్ సైడ్. ఇక అక్కడికి వెళ్ళి అందరూ వాళ్ళకి నచ్చిన విధంగా కోర్సులు ప్రొఫెషనల్ కోర్సులు తీసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది మనకు డిగ్రీ సైడ్ పోతారు, కొంతమంది BA BSc BZC ఈ విధంగా వెళ్ళిపోతారు. అయితే వీడేం చెప్తానంటే ఆకునూరు మురళి అంటే ఇక నుండి 1 నుండి 10వ తరగతి వరకు ఎగ్జామ్స్ పెట్టద్దు, 12వ తరగతికి ఎగ్జామ్స్ పెట్టాలి. 12వ తరగతి తర్వాతనే వెబ్సైట్ ఉంది కదా, ఒకప్పుడు మన ఇప్పుడు వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ కాట ఇంజనీరింగ్ రాసుకోవడానికి డైరెక్ట్ అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వంకి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ చదువులు చదివేటోళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకండి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల అదనపు భారం ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది. దీన్ని పూర్తిగా వెత్తివేయండి అంటాడు. మరి మూర్ఖుడా, ఇప్పుడు రాజ్యంలో ఉన్న పౌరులకు దేశంలో ఉన్న పౌరులకు ఉచిత విద్య అందించడం, అదేవిధంగా పౌరులకు స్కాలర్షిప్ విధానం ఇవ్వడం అనేది బ్రిటిష్ కాలం నుండే ఉన్నది కాదురా. అంటే చదువులో కూడా విద్యార్థులకు పారితోషికమైన స్కాలర్షిప్లు ఇవ్వాలి. వాళ్ళను విద్యా వ్యవస్థలో వాళ్ళ ప్రోత్సహించాలంటే వాళ్ళకు సరైన స్కాలర్షిప్స్ ఇస్తే వాళ్ళు దాని ద్వారా ఇంకా కొద్దిగా మెరుగుగా పుస్తకాలు గైడ్లు ఇవ్వటి కొనుక్కోవడానికి ఉపయోగపడతాయని హంటర్ కమిషన్ చెప్పింది కదరా. నీకు తొక్క తెలియదు తోటకూర. అసలు నిన్ను ఎవడు పెట్టిండంటే చదువురాని దద్దమ్మగాడు నిన్ను తీసుకొచ్చి విద్యా కమిషన్ చైర్మన్గా పెట్టిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది గాలికి వదిలేసిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి లేనప్పుడు విద్య ఎట్లా గాడిలోకి వస్తుంది? విద్య అనుకున్న విధంగా ఎట్లా క్వాలిటీతో నాణ్యతతో కూడిన విద్య వస్తుంది అనేది మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి, ఫటాఫట్ కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ అటుది. ఈ విద్యా కమిషన్ వీడు ఏం చేసిండు? మరి సరే విద్యా కమిషన్ అంటూ పెట్టినావు, మరి ఉద్యోగాల మీద నీ అభిప్రాయం చెప్పినావా? చెప్పలే. ఉన్న ఉద్యోగాలే కూడా బీకంటాను. టీచర్కి పోస్టులు DSC అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల మంది B.Ed సోదరులకు, ఒక 3 నుంచి 4 లక్షల D.Ed సోదరులందరూ కూడా ఆశగా ప్రభుత్వం వైపు ఎదురు చూస్తాను DSC ఎప్పుడెత్తారని. నువ్వు DSC వేయొద్దనే డైరెక్ట్ చెప్పబడుతుంది. పర్మనెంట్ టీచర్స్నే తీసుకోవద్దంటున్నావు. పర్మనెంట్ టీచర్లు తీసుకోవడం వల్ల వాళ్ళతోని మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించబడతలేదు. అదనంగా వాళ్ళకి ఇచ్చే శాలరీలు లక్షలల్లో ఉన్నాయి. ఆ లక్షలల్లో ఉన్న శాలరీస్ ప్రభుత్వం పైన అదనపు భారం పడుతుందని మాట్లాడుతున్నారు. మూర్ఖుడా, వాళ్ళు ఊరికే వచ్చిండ్రా? వాళ్ళ క్వాలిఫికేషన్ లేదా? వాళ్ళకి టాలెంట్ లేదా? ప్రభుత్వ స్కూళ్ళలోనే మరి నువ్వు చదువుకొని ఈరోజు నువ్వు IAS IPS అయినావు కదా. మరి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ స్కూల్లో చదివే ముఖ్యమంత్రి అయింది కదా. మరి ఈ విధంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న టీచర్ని కాంట్రాక్ట్ టీచర్లుగా తీసుకుంటే మరి ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుపడుతుంది? అంటే వీళ్ళ లోపట ఉన్న లోగడ ఏంది తెలుసా? ఇప్పుడు ఈ ఆకునూరు మురళి అనేటైన విద్యాశాఖ చైర్మన్ ఉన్నాడు కదా, ఈయన ఉద్దేశం ఏంటంటే కార్పొరేటివ్ స్కూళ్ళకు వ్యాపారం విచ్చలవిడిగా చేసుకోవాలి, కార్పొరేట్ స్కూళ్ళు బాగుపడాలి, కార్పొరేట్ స్కూళ్ళ యజమాన్యం కోట్లు సంపాదించుకోవాలి, గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయాలి, గవర్నమెంట్ స్కూళ్ళను మొత్తము నామరూపం లేకుండా టోటల్గా కూల్చేస్తే
ప్రైవేటు విద్య, ప్రైవేటీకరణ, ప్రైవేటు స్కూల్ టీచర్సు, ప్రైవేటు స్కూల్ యాజమాన్యము, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు, కోట్ల రూపాయలు విద్యా వ్యాపారం జరగాలని చెప్పేసి వీడి ఉద్దేశం. ఇది జరుగుతుంది. ఎవడన్నా విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నాడు ప్రైవేటు పెత్తందారులు అంటే స్కూళ్ళు డబ్బుకు విద్యను అమ్ముకుంటోళ్ళకు, విద్యా వ్యాపారం చేసేటోళ్ళకు అనుకూలంగా ఇలాంటి నివేదిక ఇస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం మాట సానుకూలంగా స్పందించిందట ఈ నివేదిక పైన. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం కాదు, ఈ నివేదికను కొట్టేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గిజ్జది పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇంత మంచిగా మాట్లాడిండే. ఆయన ఏమన్నాడు? ఒకటే అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటగ్రేటెడ్ స్కూల్ పెడతా నేను అని చెప్పిండు. ఇంటగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలు కట్టించినప్పుడు ఆయన ఏమన్నాడు? నిన్నటి రోజున పేపర్ వచ్చింది చూసిన. నా మొదటి ప్రాధాన్యత క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ అన్నాడు. మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే కానీ స్కూళ్ళల్లో టీచర్ని కాంట్రాక్ట్ బేస్గా తీసుకుంటే ఉద్యోగ భద్రత లేని కాడ సిబ్బంది కరెక్ట్ పనిచేయరు. గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ టీచర్ అయినా కాంట్రాక్ట్ తీసుకుంటే ఆడ ఉద్యోగ భద్రత లేదు అని వాళ్ళ మానసిక మెంటాలిటీ పనిచేయదు. పిల్లల సైకాలజీ బోధించే టీచర్సు ఆ విధంగా ఆలోచించాలి. పిల్లల ఎదుగుదల, వాడి చదువు, వాడి విద్యాభ్యాసం ఏ విధంగా బోధించాలనేది ఒక సైకాలజీ అనుభవస్తులున్న విద్యావేత్తలను పట్టకొచ్చి విద్యా కమిషన్లో పెడితే వాళ్ళ పిల్లల కోసం ఆలోచించే పాఠ్యాంశాలు రూపొందిస్తారు. వాళ్ళ పిల్లల కోసం ఆలోచించే సమాజంకి ఎలాంటి పాఠ్యపుస్తకాలు కావాలి, సమాజం ఇప్పుడు మారుతున్న స్థితిగతులకు ఎలాంటి పాఠ్యపుస్తకం ఉండాలి, ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి, ఎలాంటి విద్యాబోధన ఉండాలి, ఏ విధంగా మన విద్యార్థులకు భావి పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యా వ్యవస్థలో మోరల్ వాల్యూస్తో కూడుకునే లెసన్స్ ఉండాలి. మ్యాథ్స్ ఏంది, సైన్స్ ఏంది, ఇంగ్లీష్ ఏంది, తెలుగు పాఠ్యాంశాలు ఏంది, ఏమి ఉండాలని ఈ విధంగా పెడతారు. నువ్వు మూర్ఖుడా, నువ్వు చదువురాని దద్దమ్మ లెక్కును. నీకు కేవలం రేవంత్ రెడ్డి మెప్పు కోసము, రేవంత్ రెడ్డి దృష్టిలో పడడానికి ఓ నీచమైన నికృష్టమైనది పెట్టినావు. ఇదంతా పనికిరాని నివేదిక. దీనికి ప్రభుత్వం తక్షణమే కొట్టేసి ఈ యొక్క గవర్నమెంట్ టీచర్లకు ఎమ్మటే ఈ యొక్క ఆకునూరి మొరలే అంటాడు క్షమాపణ చెప్పాలి. డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ ఆకునూరి మొరలే అంటాడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే డిఎస్సి వేయొద్దని ఒక మాట మాట్లాడిండు కదా, తక్షణమే బేషరతుగా మన నిరుద్యోగ డిఎస్సి సోదరులకు ఈ ఆకునూరి మొరలే అంటాడు క్షమాపణ చెప్పాలి. చెప్పేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.